अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। रुकने असम्बली मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने ज़िले मेदक के छोटा शंकरमपेट मंडल में PSCS के ज़ेर एहतमाम कायम करदा धान खरीदारी मरकज़ का इफ्तिताह अमल में लाया। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि रियासती वज़ीर आला मिस्टर के चंद्रशेखर राव किसानों को सही माना में तरक्की के लिए हर मुमकिन इक़दामात कर रहे हैं। उन्होंने कहा कि साबिक़ा हुकूमतों के दौर इक़्तिदार में किसान काफ़ी परेशान रहा करते थे, ताहम अब जबकि अलहदा रियासत तेलंगाना का क़याम अमल में आ चुका है तो ऐसे में किसान काफ़ी खुशहाल ज़िंदगी बसर कर रहे हैं। उन्होंने मज़ीद कहा कि आज CM KCR की जानिब से किसानों को बरक़ी सरबराही सहूलत, रैतु बंधु के अलावा दीगर कई एक सहूलियात फराहम किए जा रहे हैं। उन्होंने किसानों से कहा कि हुकूमत किसानों के खेतों से उगने वाले अनाज का एक एक दाना खरीदने के लिए पूरी तरह तैयार है, लिहाजा किसानों को चाहिए कि वो दलालों के धोखे में आए बगैर बराह रास्त अपना धान मराकज़ तक पहुँचाएँ। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं, लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए MLA मेदक के न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात की पेश खिदमत है। గతంలో కొన్ని విషయాలలో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ప్రభుత్వము రైతులకు అండగా నిలిచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి పంట కూడా నేనే కొంట అని భరోసానిచ్చి మనకు మరి పెట్టుబడి సాయంతో పాటు పంట కొనేంత వరకు కేసీఆర్ గారు సాయం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు రైతు నిర్లక్ష్యం చేసినాయి, గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినాయి. కానీ వ్యవసాయం బాగుంటేనే, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటేనే నమ్మిన మన ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి కావలసిన, రైతులకు కావలసిన సదుపాయాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాం. ఒకటి, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపుకోవడం కావచ్చు, కరెంట్ ఇవ్వడం కావచ్చు, ఎరువులు విత్తనాలు సకాలంలో అందించడం కావచ్చు, అదేవిధంగా పంటకు పెట్టుబడి ఇవ్వడం, మరి రైతులకు ఇబ్బంది వస్తే ఆదుకోవడం, ఇవన్నీ. తర్వాత పంట కొనేంత వరకు కూడా, అంటే మనము గతంలోనేమో పంట బయట పడాలంటే ఓ 4 రాస్తారోకోలు, ఓ 6 ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండే. కానీ ఇప్పుడు అవసరం లేదు. రైతు రోడెక్కాల్సిన అవసరం లేకుండానే పంట చేతికి వస్తుంది, పైసలు బ్యాంకులలో పడుతున్నాయి. మరి ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు చేసిన మరి ఫలితము, మనకు చేసిన ఫలము. అదేవిధంగా అధికారులు కూడా దీన్ని మరి సమన్వయంతో వ్యవహరించి పంట కొనడాన్ని కూడా వాళ్లకు, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా మన మీద ఉన్నది. పోయినసారి వచ్చిన ఇబ్బందులను మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. యాసంగి పంట కేంద్ర ప్రభుత్వం కొనాల్సిన అవసరం ఉన్నా, FCI రైస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నా తీసుకోలే. చివరి వరకు కూడా చేతులు ఎత్తేసిండ్రు. గింజగొంటాం అన్నారు. ఆయనతో గింజ కొనకుండానే రాజస్థాన్, హర్యానాలో కొంటారు. మన తెలంగాణ ప్రాంత పంటను వాళ్ళు కొనకపోయినా కేసీఆర్ గారు భుజాల మీద వేసుకొని నా రైతులకు ఇబ్బంది రావద్దు, ఆ పంట నేనే కొంటాను తీసుకుపోయి గోడౌన్లలో ఉంది. ఇప్పటికి కూడా ఆ పంట తీసుకుపోతే 50 లక్షల మెట్రిక్ టన్ల ప్యాడీ ఇంకా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకోలే. ఆడ మొలకలు వచ్చినా సరే నా రైతుకు కష్టం రావద్దు, ఆ రైతుకు పైసలు నేనే ఇస్తాను, పైసలు ఇచ్చి పంటను కూడా గోడౌన్లలో ఉంచి ఇప్పుడు లిఫ్ట్ చేస్తా ఉన్నారు ఏదో రకంగా దాన్ని. అప్పుడు అంటే అంత సాయం చేసిండు. ఇప్పుడు ఖరీఫ్ కూడా అంతే, చివరి గింజ వరకు తప్పకుండా కొనుడే. రైతులకు ఇబ్బంది కావద్దు. రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతుండ్రు. రైతులకు శీలకు పైసలు కావాలి, ఇంత ఆర్థికంగా ఎదగాలి, రైతు కళ్ళల్లో సంతోషం కనబడాలనే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగా మరి ఈసారి కూడా మనం జిల్లాలో దాదాపు 400 చిల్లర సెంటర్లను కూడా ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. తర్వాత గన్ని బ్యాగ్స్, గతంలో ఏముండే, కేంద్రం FCI తీసుకుంటది కదా బియ్యము, FCI బియ్యం తీసుకుంటది, రైస్ తీసుకుంటది, రైస్ మిల్లర్స్ ద్వారా గన్ని బ్యాగ్స్ అక్కడికి వెళ్ళి ఆటోమేటిక్ వస్తాయి అనుకున్నాం మనం. కానీ అప్పుడు ఇబ్బంది వచ్చింది. చివరి వరకు చేతులు ఎత్తేసరికి మన గన్ని బ్యాగ్స్ కొరత వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన ప్రభుత్వము ముందుగానే ఆలోచన చేసి కొంటామనే ఉద్దేశం కొద్ది ముందే ఆర్డర్ ఇవ్వడం వల్ల 1.5 కోటి కొత్తవి మనకు సంచులు రాబోతాయి. అన్ని కూడా దాన్ని డంపు చేయకుండా రైస్ మిల్లర్ల ముందు పెట్టిండ్రు. రైస్ మిల్లర్స్ ముందు పెట్టేసరికి మాయిశ్చర్ తగ్గిపోయి వెయిట్ అంతా లాస్ అయింది. వెయిట్ లాస్ అయ్యి జోకేసరికి 2-3 కిలోలు తక్కువ వచ్చింది. బ్యాగుల ప్యాడీ తక్కువ వచ్చేసరికి తక్కువ రేటు కట్టించడం జరిగింది. అంటే రైతులు నష్టపోయినారు. అట్లా కూడా
కాబట్టి అట్లాంటి ఏవైతే జరిగినాయో గత యాసంగి పంట కొనుగోలులో ఇప్పుడు అట్లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2 రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మనకు 41 పెట్టమంటున్నారు, 41 సంచి 41 పెట్టాలంటే మనం ఏం చేయాలి? మాయచ్చర్ కరెక్ట్ పెట్టాలి, తర్వాత దానిలో తాలు పొట్టు పొల్లు లేకుండా నీట్ గా తీసుకొచ్చిస్తే 41. మాయచ్చర్ కరెక్ట్ ఉంటే 14 ఎంత 17 ఉంటే అన్లోడింగ్ 17 మేడం, ఇక్కడ 14-15 ఉంటే సరిపోతుంది. 15 వరకన్నా పెట్టుకుంటే సరిపోతుంది. కానీ పొల్లు తాలు లేకుండా తీసుకొస్తే సాఫ్ గా 41. కొన్ని ప్లేస్లలో ఏం చేస్తున్నారు రైతులు, మేము పొల్లు దియం తాలు దియం 43 ఇస్తామని చెప్పేసి ఇచ్చేసరికి ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక దగ్గర తగ్గుతున్నాయి, ఒక దగ్గర పెరుగుతున్నాయి, మేము లాస్ అయితే 2 కిలోలు పోతున్నాయి అని చెప్పేసి కొంతమంది పెడితే ఆ ఊర్లో అందరు పెట్టాల్సి వస్తుంది, ఆ సెంటర్లో అందరు పెట్టాల్సి వస్తుంది. అట్లా ఇబ్బంది వస్తుంది. కాబట్టి అవి కాకుండా రైతులకు దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 41 పెట్టండి, తాలు పొల్లు లేకుండా తీసుకురండి. ఇంకోటి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు మరి చివరి గింజ వరకు కూడా కొంటాం, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లారీలు కూడా సకాలంలో వచ్చే విధంగా తప్పకుండా చేద్దాం. అందని పక్షంలో డెఫినెట్ గా ట్రాక్టర్లకు కూడా మనం కలెక్టర్ గారితో మాట్లాడి ట్రాక్టర్లకు కూడా పర్మిషన్ ఇప్పించుకుందాం. ఆ విధంగా కూడా తీసుకొచ్చి చేసే విధంగా చేద్దాం. ఇంకోటి ఏంటంటే రైస్ మిల్ అలాట్మెంట్ విషయంలో కూడా జాగ్రత్త వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఇబ్బంది అయింది. అట్లా కాకుండా గోడౌన్స్ రైస్ మిల్ అలాట్మెంట్ కూడా కరెక్ట్ సమయంలో కరెక్ట్ గా జరిగినట్టయితే తప్పకుండా మంచి జరుగుతుంది. తర్వాత డబ్బులు కూడా మన 10 రోజుల లోపలే డబ్బులు కూడా రైతులకు వేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ పరంగా అట్లాంటి ఇబ్బంది కూడా ఏది రాదు. అందుకని మన ముఖ్యమంత్రి గారు ఉన్నంత వరకు మనకు రైతులకు కష్టాలు రావు, అన్ని విధాలు ఆదుకుంటుంది మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి అందరూ కూడా మంచి సమన్వయంతో వ్యవహరించి పంట పూర్తిగా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసేంత వరకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి అందరూ కూడా తాత్పర్యంగా ఆ పని చేసుకోవాల్సిందిగా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా అధికారులందరికీ కూడా. ఎందుకంటే మేము ఇంకొక 2-3 రోజులు కొంచెం బిజీ ఉంటాం, తర్వాత మేము కూడా వస్తాం. తర్వాత మా రైతులను కూడా సమన్వయంతో వివరించే విధంగా రైస్ మిల్లర్స్ కూడా ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే. కాబట్టి అవన్నీ చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ.